హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలుగా వెలిగిన బాలకృష్ణ, నాగార్జునలకు కొన్ని రోజులుగా మాటలు లేవు. ఒక ఫంక్షన్లో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం, ఆ తర్వాత అక్కినేని మరణ సమయంలో నాగార్జునకి బాలయ్య సంతాపం తెలియజేయకపోవడం, అక్కినేని భౌతిక గాయానికి సందర్శించకపోవడంతో ఈ విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయని ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు, మొన్నటికి మొన్న తన చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్థానికి కూడా బాలయ్యకి ఆహ్వానం పంపలేదు నాగార్జున. కానీ నాగ్ మాత్రం ఈ పుకార్లన్నిటికీ చెక్ పెడుతూ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి బెస్ట్ విషెస్ చెప్పి తమ మధ్య దూరం లేదని స్పష్టం చేశారు. బాలయ్య, క్రిష్ శాతకర్ణి విడుదల సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ తనకి చారిత్రక చిత్రాలంటే చాలా ఇష్టమని, ఈ చిత్రం చరిత్ర సృష్టించాలని కోరుకున్నట్లు చేసిన ట్వీట్తో చాలామంది వరకు వీరిద్దరి మధ్య చేడిందనే వార్తలకు కాస్త విరామం దొరికినట్లే అనిపిస్తుంది. మొత్తం మీద నాగ్ తన తీరును పూర్తిగా మార్చేసుకున్నారని నిన్న చిరంజీవి సినిమా విడుదల సందర్భంగా ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కింగ్ ఈరోజు కూడా బాలయ్య సినిమాపై ఇలా స్పందించడం శుభపరిణామని అంటున్నారు. స్టార్ హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటే టాలీవుడ్కి అంతకన్నా ఏం కావాలని మాట్లాడుకున్నారు సినీ పెద్దలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.